లక్ష్మీదేవికి వెల్కమ్ చెప్పే లోపలనే దరిద్రం దేవి వచ్చి హగ్గించుకొని పోతుందట కొన్ని సందర్భాల్లో నాకైతే చాలాసార్లు జరిగిందట్లా. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి. అయితే మేము కార్ క్లీన్ చేసుకోవడానికైతే బ్లోడరు మా చిన్న మామయ్యోళ్ళది తెచ్చుకున్నాం ఒకసారి. అది తెచ్చి ఆన్ చేయడం ఆలస్యం లేదు. అది ఒక్క నిమిషమన్నా నడవలేదు. అది ఖరాబ్ అయిపోయిందండి. అసలు దాన్ని ఏం జెయ్యలేక, వాళ్ళకేం సమాధానం చెప్పలేక చచ్చినట్టు ఇంకోటి ఆన్‌లైన్‌లో తెప్పిచ్చిర్రు ఫ్లిప్‌కార్ట్‌లో మా పిల్లలు. అక్క సుట్టం గాని లెక్క సుట్టం కాదు గదా! వాళ్ళు మన వాళ్ళే గాని వాళ్ళు గూడా వస్తువు డబ్బులు పెట్టి కొన్నది గదా! అట్లాగా వాళ్ళకి తెప్పియంగా మాకు కూడా అవసరమే గదా అని మేమొకటి తెప్పించుకున్నాము. పిల్లలు బయట ఎంత డీసెంట్‌గా ఉంటారో, ఇంట్లో అంత చిలిపి చేష్టలు చేస్తారు గదా! నా పిల్లలైతే 100% చేస్తారండి. ఎవరండి ఆడపిల్లలే తల్లులకు హెల్ప్ చేస్తారని చెప్పింది? నా చిన్న బంగారు తండ్రయితే నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు. అస్సలు మొహమాట పడడు. అన్నీ మనం మిక్సీలో ఏస్తాం గదా! నాకైతే దంచడం ఇష్టమనంటే, నా చిన్న కొడుకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దంచిస్తుండు. వాడు కాలేజీకెళ్ళినప్పుడు తప్ప ఇంటికాడ ఉంటే నాకు అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తాడు. బంగారు తండ్రి గదా! మీకు ఇట్లాంటి కొడుకులున్నారా చెప్పండి? అయితే కాలేజీ నుండి రాంగా చికెన్ తెచ్చిండు. కొద్దిగా పికిల్ చేసిన, కొద్దిగా గ్రీన్ చికెన్ వండమని ఆర్డర్ ఏసిండు. నిన్న సాటర్డే గదా! ఈరోజు సండే వండుతారా అని చెప్పిన. ఈరోజైతే వాని కోసం గ్రీన్ చికెన్ వండిన. మా వారికి పెద్దోడికేమో చేపల కూర వండిన. ఈరోజు సండే మీరేం వండుకుర్రబ్బా? ఏం వండుకుర్రు? ఏం తిన్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండబ్బా. వెళ్తూ వెళ్తూ లైక్ చేయండబ్బా ప్లీజ్.